వెల్కమ్ టు మీ నేస్తం. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి వాళ్ళ అమ్మగారు కావ్య పేరుని అనాథాశ్రమానికి పెట్టాలని మహిళా మండలి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు కదా. జగదాత్రి ఫ్యామిలీ అలాగే అందరూ అనాథాశ్రమానికి చేరుకుంటారు. ఇక జగదాత్రి వాళ్ళ అమ్మ ఫోటోకి దండ వేసి ఇక పుష్పాలు పెట్టి జగదాత్రి వాళ్ళమ్మ కావ్య గురించి మహిళా మండలి వారు పొగుడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే 25 సంవత్సరాల క్రితం ఒక ఆడవారైనా ధైర్యంగా ఎన్నో కేసుల్ని ఛేదించారు. అలాంటి ఉత్తమ మహిళ అయిన ఎస్పీ కావ్య గారికి ఈ అనాథాశ్రమం పేరు పెట్టడం చాలా అంటే చాలా మంచి విషయం. అందుకే ఆమె పేరుని ఈ అనాథాశ్రమానికి పెట్టాలని అందరం నిర్ణయం తీసుకున్నాము. ప్రతి మహిళ తనలాగే కష్టపడి పోరాడాలని చెప్పి అనుకుంటున్నాము అని చెప్పి మహిళా మండలి వారు ఇక జగదాత్రి వాళ్ళమ్మ కావ్యని పొగుడుతూ ఉంటే ఇటువైపు నిషి అలాగే వైజయంతి కుళ్ళుకుంటూ ఉంటారు. ఆ తాయారుకి ఎన్నిసార్లు చెప్పినా పని జరగదు నిషి, నాకు చాలా కోపం వస్తుండాది అని అంటుంది వైజయంతి. అత్తయ్య, మీకే అలా ఉంటే నాకెలా ఉంటుంది? అక్కడ మా నాన్న ఆ జగదాత్రి కేదార్ ముఖంలో ఆనందం వెల్లువిరుస్తుంది. ఇటువైపు కౌశికి అలాగే అందరూ హ్యాపీగా చూస్తున్నారు. ఏం చేయలేమత్తయ్యా అని అంటూ ఉంటుంది నిషి. ఇంతలో మీనన్ ఫోన్ చేసి, హలో లేడీ ఫాక్స్, నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే. శ్రీవల్లిని నాకు అప్పగించాల్సిందే. ఇంకా సేపట్లో మా వాళ్ళు అక్కడ ఉంటారు. అక్కడ ఏదో జరుగుతుంది కదా, ఆ హడావుల్లో అందరూ ఉంటారు. అప్పుడు శ్రీవల్లిని మేము ఎత్తుకెళ్ళిపోతాం అని అంటారు. సరే, నువ్వు చెప్పింది నేను చేస్తాను. నా పేరు బయటికి రానివద్దు మీనన్, ఏదో ఒకసారి సహాయం చేసావని అని చెప్పి వైజయంతి ఈ శ్రీవల్లి పీడ ఎరగడవుతుందిలే, ఎలాగో ఒకలాగా శ్రీవల్లిని మీననికి అప్పచెప్పాలే. తర్వాత చిలకమ్మను కూడా కథం చేయమని మీననికే చెప్తాను. అందుకే ఇది నేను ఒప్పుకున్నాను అని అనుకుంటుంది ఇక వైజయంతి. ఇది ఇలా ఉండగా మహిళా మండలి స్పీచ్ పూర్తయ్యాక అనాథాశ్రమానికి కావ్య పేరు పెట్టాలని నిర్ణయానికి వచ్చి కావ్య పేరుని పెడుతూ ఉండగానే తాయారు వస్తారు. ఏంటి, ఇలాంటి అవినీతి పరురాలు ఈ అనాథాశ్రమం మీద పేరుతో ఇలా ఉంటుందా? ఎక్కడ లేని విడ్డూరం ఇలా జరుగుతుందేంటి? ఈవిడ అవినీతి గురించి కథలుగా అందరికీ తెలుసు. ముందు జగదాత్రి, మీ అమ్మ కావ్య ఎటువంటి అవినీతి చేయలేదని చెప్పి నువ్వు అందరి ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తేనే కదా ఇలాంటి మంచి అనాథాశ్రమంపై మీ అమ్మ పేరు ఎక్కుతుంది. అలా కాకుండా అవినీతి మరకలు ఉంటూనే తను అనాథాశ్రమానికి పేరు పెట్టాలనుకోవడం తప్పు అని అంటుంది. చూడండి మినిస్టర్ గారు, మొన్న కూడా ఇలాగే అన్నారు, కానీ ఇప్పుడు మాజీ మినిస్టర్ మీరు, ఇలా ఒక ఆడవారి కోసం ఇలా తప్పుగా మాట్లాడకండి అని అంటారు మహిళా మండలి. ఆపండి, ఆడవారు అవినీతి చేస్తే మంచివారైపోతారా? జగదాత్రి, వాళ్ళు కాదు, నేను అడుగుతున్నాను. నువ్వు చాలా న్యాయంగా ఉంటావని ఇదిగో ఇక్కడ వాళ్ళందరూ అంటారు. మీ అమ్మ అవినీతి చేసిందని కేసులు ఉన్నాయి. మరి ఒక అవినీతి పర్రాలైన మీ అమ్మ కోసం తగిన సాక్ష్యాలు నువ్వు తీసుకొచ్చి ఇదే అనాథాశ్రమానికి మీ అమ్మ పేరు పెట్టించు, అప్పుడు ఎవ్వరికీ అభ్యంతరం కాదు అని చెప్పి అంటూ ఉంటుంది తాయారు. బాగా చెప్పింది అని చెప్పి అనుకుంటుంది నిషిక. అమ్మయ్య నిషి, నువ్వు ఇప్పుడు సంతోషమా అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ అత్తయ్య, జగదాత్రి చాలా అంటే చాలా మొండిది కదా, ఇప్పుడు మాటిస్తుందిలే అని చెప్పి అంటూ ఉంటుంది. వీళ్ళందరూ ఈ సందడిలో ఉన్నప్పుడే అమ్మి, శ్రీవల్లి ఇట్రా అని అంటుంది. అమ్మ, ఏం కావాలి అని అడగగానే, అదిగో అక్కడ మంచిలుండాయి తీసుకునిరా, గొంతు ఆరిపోతుండది అని చెప్పి అంటుంది. ఇక శ్రీవల్లి వాటర్ కోసం బయటికి రాగానే ఇక మీనన్ మనుషులు తన్ని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తారు. ఇక మీనన్ వైజయంతికి ఫోన్ చేసి, లేడీ ఫాక్స్, హ్యాపీగా నాకు శ్రీవల్లిని అప్పగించావు, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నువ్వు ఎటువంటి వర్క్ అయినా నాకు ఇవ్వు, కంప్లీట్ చేస్తాను అని చెప్పి ఇక మీనన్ ఫోన్ కట్ చేసి, ఏంటి శ్రీవల్లి, మమ్మల్ని గుర్తుపెడితే నిన్ను వదిలేస్తామనుకున్నావా? నువ్వు కూడా రేపు అదుగో అక్కడ గోడకి ఫోటోలో ఉంటావులే అని చెప్పి ఇక శ్రీవల్లిని తీసుకువెళ్ళి తను ఇంతకు ముందు కిడ్నాప్ చేసి
ఒక ఫామ్ హౌస్కి తీసుకువెళ్ళిన ఆ విద్యార్థుల దగ్గర పడేస్తారు. వాళ్ళందరినీ చూసిన శ్రీవల్లి గుండె ఆగిపోతుంది. ఇంతమందిని కిడ్నాప్ చేస్తాడా ఈ మీనన్? ఇప్పుడు వీళ్ళతో పాటు నన్ను ఎవరు కాపాడతారు అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది శ్రీవల్లి. ఇక ఇటువైపు జగదాత్రి, తప్పకుండా మహిళా మండలి వారికి మా అమ్మ గొప్పతనం తెలుసు, కానీ నీలాంటి వాళ్ళకి మా అమ్మ గొప్పతనం తెలీదు. కావాలని అవినీతి మరకలు అంటించినంత మాత్రాన మా అమ్మ అవినీతి పర్రాలవదు. అలాగే తన కూతురిగా నేను మాటిస్తున్నాను, వాళ్ళు మా అమ్మ పేరు అనాథాశ్రమానికి పెట్టాలనుకున్నా అవినీతి మరకలు పోయాకే పెట్టాలని నేను కోరుతున్నాను అనగానే, అమ్మ జగదాత్రి అని అంటారు సుధాకర్. ఇటువైపు కౌశికి, అయ్యో జగదాత్రి అలా అనుకోవద్దు, మీ అమ్మ తప్పు చేయలేదు అనగానే, లేదొదినా, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి అసలైన సాక్ష్యాలు నేను తీసుకుని వస్తాను. అప్పటిదాకా ఈ అనాథాశ్రమం మా అమ్మ పేరు ఉండడానికి వీల్లేదు అని చెప్పి ఇక పేరుని తీసేసి బయటికి వస్తూ ఉంటుంది. ఇక కేదార్ జగదాత్రిని ఓదారుస్తూ అందరూ చాలా నీరసంగా కారులో బయలుదేరుతారు. ఇంటికి వచ్చిన జగదాత్రి చాలా డల్గా ఉంటుంది. ఇటువైపు సుధాకర్, కౌశికి, అయ్యో పాపం జగదాత్రి, కేదార్ చాలా బాధపడుతున్నారు బాబాయ్ అని చెప్పి శ్రీవల్లి శ్రీవల్లి అని పిలుస్తుంది. ఆమె శ్రీవల్లి నాకు అని చెప్పి కావాలనే యాక్టింగ్ చేస్తుంది వైజయంతి. ఇక నిషి, హా ఇప్పుడు శ్రీవల్లి వేడివేడి కాఫీ కావాలి, చిలకమ్మ నువ్వు కాఫీ తీసుకొనిరా అని అంటుంది. సరే అని చెప్పి చిలకమ్మ వెళ్తూ, ఇంతకీ శ్రీవల్లి ఏది అని అంటుంది కౌశికి. శ్రీవల్లి ఇంటికి రాలేదా అని అడుగుతుంది వైజయంతి. శ్రీవల్లితో పాటు నేను జేడీకేడీ దగ్గరికి వెళ్ళి ఆ మీనన్ గురించి చెప్పాలి అనగానే, ఇంతలో పరుగు పరుగున జగదాత్రి, కేదార్ వస్తారు. జగదాత్రి, కేదార్ ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి, శ్రీవల్లి ఎక్కడుందో ఫోన్ చేయాలి అనగానే శ్రీవల్లి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇక స్విచ్ ఆఫ్ రావడంతో శ్రీవల్లి కనిపించడం లేదు అనగానే ఇక జేడీకేడీకి అర్థమవుతుంది. అంటే శ్రీవల్లిని ఆ మీనన్ తన గురించి తెలుసని కిడ్నాప్ చేసినట్టున్నాడు కేదార్. ఇప్పుడు ఎలా అనగానే, అయ్యో మనం శ్రీవల్లిని మర్చిపోయామే, ఇప్పుడు ఎలా? మనం శ్రీవల్లిని కాపాడుకోవాలి, అలాగే మీనన్ బంధించిన ఆ విద్యార్థులందరినీ కాపాడాలి అని చెప్పి కేదార్ అంటూ ఉంటారు. ఇది ఇలా ఉండగా డాక్టర్, ఇక్కడ 10 మంది, ఇంకొక 10 మంది యాడ్ అయిపోయారు. కింద అండర్ గ్రౌండ్ సొరంగం ఉంది. ఈ ఫామ్ హౌస్ ఒక పెద్ద అయింది, ఆ పెద్ద అయిన ఫామ్ హౌస్ కాబట్టి ఇక ఎటువంటి భయం లేదు. అలాగే కింద మనం అవయవాలని తీసుకుంటాం కాబట్టి పైకొచ్చి ఎంక్వైరీ చేస్తారు మాత్రమే. ఇదిగో ఫ్రెష్ క్యాండిడేట్స్ కూడా వచ్చారు, నువ్వు త్వరగా పని కానిచ్చే. 100 కోట్ల డీల్. ఈ ఫామ్ హౌస్ ఆ మాజీ పెద్ద ఆయనది. ఆ మాజీ పెద్ద ఆయనంటే అందరికీ గౌరవం. ఇలాంటి పనులు చేస్తున్నాడంటే ఎవ్వరూ నమ్మరు. నువ్వు ప్రశాంతంగా నువ్వు చేయవలసిన పనులు చేయి డాక్టర్. నీతో పాటు ఇక జూనియర్ డాక్టర్ని కూడా తెప్పించే, త్వరగా పని అవుతుంది. చాలా ఆర్డర్స్ ఉన్నాయంట అని అంటారు మీనన్. ఇక ఒక్కో విద్యార్థిని తీసుకువెళ్తూ ఉంటారు ఆ డాక్టర్ అండర్ గ్రౌండ్కి. ఇక శ్రీవల్లి తట్టుకోలేకపోతుంది. ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. కౌశికి అంటుంది, జగదాత్రి, కేదార్ ఎలాగైనా జేడీకేడీకి చెప్పి ఈ కార్ నెంబర్ చూసి మన శ్రీవల్లిని ఏదో ప్లేస్కి తీసుకువెళ్ళాలని అర్థమవుతుంది. తన్ని కాపాడాలి కాపాడాలి అని అంటుంది. వదిన మీరు కంగారు పడద్దు, మేం బయటికి వెళ్ళి జేడీకేడీని మీట్ అవుతాము అని చెప్పి పరుగు పరుగున ఆ కార్ నెంబర్ తీసుకొని జేడీకేడీ ఇక వాళ్ళ డ్రెస్సుల్లోకి వచ్చేస్తారు. రమ్య టీంకి ఫోన్ చేస్తారు. జేడీకేడీ ఇక మారాము, ఇప్పుడు మీనని విద్యార్థులందరికీ కిడ్నాప్ చేసి వాళ్ళ అవయవాలని తీసుకొని పెద్ద వ్యాపారం చేస్తున్నారని అర్థమైంది. దీని వెనుకాల ఎవరైనా ఉన్నారంటావా అని అంటుంది జగదాత్రి. తప్పకుండా ఉండే అవకాశం ఉంటుంది దాత్రి, లేకపోతే ఇంత ధైర్యంగా ఇంత పబ్లిక్గా దొరికిన వాళ్ళని దొరికినట్టు ఆఖరికి ఒక మినిస్టర్ కొడుకుని కూడా కిడ్నాప్ చేశారు అంటే దీని వెనుకాల పెద్ద తలకాయలు ఉండొచ్చు అని అంటారు కేదార్. సరే, ఇప్పుడు శ్రీవల్లిని కిడ్నాప్ చేశారు, ఆ కారు ఎటువైపు వెళ్ళింది అన్నది కూడా మనకు అర్థమైంది. నేను కూడా అక్కడ స్టూడెంట్ లాగా నటిస్తాను, అప్పుడు నన్ను వాళ్ళు కిడ్నాప్ చేస్తారు, అప్పుడు మీరు మీ టీంతో ఎంట్రీ ఇవ్వండి, మీ నన్ను ఈసారి వదిలే ప్రసక్తే లేదు అని చెప్పి అంటుంది జగదాత్రి.
ఇక జగదాత్రి స్టూడెంట్ లాగా ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఒరే, ఇంకొక అమ్మాయిని తీసుకురావాలి, ముందు వెళ్ళి తీసుకురండి అని అంటారు మీనన్. ఇక అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటారు రౌడీలు. కావాలని జగదాత్రి ఇటు అటు తిరుగుతూ, అయ్యో నాకు బస్ టైం అయిపోతుంది, ఈ ఏరియా కొత్తగా ఉంది, హలో ఈ ఏరియా ఏ ఏరియా అని అంటుంది. ఈ ఏరియా చాలా మంచి ఏరియా, నీకు బస్ స్టాండ్ కావాలా, మాతో పాటురా అని చెప్పి రౌడీలు జగదాత్రిని ఎక్కించుకుంటారు. జగదాత్రికి కూడా కావాల్సింది అదే కాబట్టి తన కార్ని అటువైపు రమ్య వాళ్ళు ఇటు కేదార్ ఇద్దరు పరిశీలిస్తారు. కేదార్కి పాపం భయం వేస్తూ ఉంటుంది. దాత్రి, నీకు ధైర్యం ఎక్కువ, వద్దన్నా వెళ్తున్నావు, ఆ మీనన్ ఏం చేస్తాడో అని చెప్పి కేదార్ భయపడుతూ ఉంటారు. ఇక జగదాత్రి వాళ్ళు చెప్పిన ప్లేస్కి రీచ్ అవుతుంది. అక్కడ శ్రీవల్లి కనిపిస్తుంది. జగదాత్రి అనుకుంటుంది, మీనన్, ఇంత అరాచకానికి ఒడికిపడతావా, భవిష్యత్తు ఇవ్వాల్సిన విద్యార్థుల అవయవాల్ని దోచుకుంటావా, ఈసారి నిన్ను పగడ్బందీగా పట్టుకోవడం గ్యారంటీ అని చెప్పి ఇక తన దగ్గరున్న పెన్ డ్రైవ్తో ఇక అక్కడున్న మొత్తం షూట్ చేస్తుంది. ఇక రమ్య తన బెటాలియన్తో, కేదార్ తన వాళ్ళతో ఇక మీనన్ ఉన్న ఫామ్ హౌస్కి చేరుకుంటారు. ఆ ఫామ్ హౌస్ చూసి షాక్ అయిపోతాడు కేదార్. ఇక అదే చెప్తాడు, ఈ ఫామ్ హౌస్ మాజీ మంత్రి, అదే అప్పుడు మీనన్ చచ్చాడని డ్రామా వేశాడు కదా, అప్పుడు ఒక మంత్రి కౌశికి అక్క స్టూడియోకి ఓపెన్ చేయాలనుకున్నావా, అతనే మాజీ అయ్యి మీనన్కి హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పి జగదాత్రికి చెప్పడంతో, అలా అయితే ఆ మాజీని ఈ మీనన్ని ఒకేసారి అరెస్ట్ చేద్దాము అని చెప్పి అంటుంది జగదాత్రి. ఇక మీనన్ శ్రీవల్లి దగ్గరికి వచ్చి చచ్చిపో శ్రీవల్లి అని చెప్పి తీసుకువెళ్తూ ఉండగా ఇక రమ్య కేదార్ అందరూ చుట్టుముట్టేస్తారు. మీనన్ని రెడీ హ్యాండెడ్గా పట్టుకొని ఇక దీని వెనకాల ఉన్న అసలైన మాజీ మినిస్టర్ని కూడా అరెస్ట్ చేస్తారు జేడీకేడి. ఇక మీడియాలో ప్రముఖ మాజీ అయిన తను మీనన్తో చేతులు కలిపి అవయవాలు దొంగతనం చేసి విదేశాలకు అమ్ముకుంటున్నారు, నిజంగా ఒక మంచి హోదాలో ఉండి మంచి పనులు చేయకుండా ఇలా భవిష్యత్తు ఉన్న పిల్లల అవయవాలతో ఆడుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష వెయ్యాలి అని చెప్పి ఇక జగదాత్రి కేదార్ మీడియాతో చెప్తూ ఉంటారు. ఇటు శ్రీవల్లి చాలా సంతోషంగా, నిజంగా మీరు నాతో పాటు అందరినీ కాపాడారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక శ్రీవల్లి క్షేమంగా జగదాత్రి కేదార్ ఇంటికి తీసుకురావడంతో కౌశికి కౌగిలించుకుంటుంది. ఈసారి మరోసారి మన కుటుంబంలో మనిషిని కాపాడిన ఆ జేడీకేడికి ఒకసారి భోజనానికి పిలవాలి అని చెప్పి అంటూ ఉంటుంది. తప్పకుండా వదినా అని అంటుంది జగదాత్రి. చ అత్తయ్య, నువ్వేదో ప్లాన్ వేశావో అని అనుకున్నాను, అటువైపు తాయారు ఏదో ఒకటి చేసింది, కానీ ఈ శ్రీవల్లి విషయంలో ఏదో జరిగినట్టుంది అనగానే, ఏం జరిగింది నా బొంద, ఆ మీనన్ కూడా ఇప్పుడు బయటికి వచ్చేశాడు, ఇప్పుడు శ్రీవల్లి ఇంటికి వచ్చేసింది, ఆ చిలకమ్మ కూడా సంతోషంగా ఉంది, చూడు నిషి, మనం ఎన్ని ప్లాన్లు వేసినా మనం ఇలాగే అయిపోతాము అనగానే, ఏంటత్తయ్య మీరు శ్రీవల్లి విషయంలో ఏమైనా ప్లాన్ వేశారా ఏంటి అనగానే, అయ్యో అమ్మి, నా ముఖానికి ప్లానా పాడా, శ్రీవల్లికి ఎలాగూ మా అన్నయ్య పాపారాయుడు తీసుకెళ్ళిపోతాడు కదా, ఆ చిలకమ్మ గురించే ఆలోచన అనగానే, మీకు చిలకమ్మ గురించి ఆలోచన, నాకు ఆ సోనీ గురించి ఆలోచన, జగదాత్రి ఓడిపోకుండా గెలుస్తుంది, ఇప్పుడు ఆ సోనీతో జగదాత్రి ఎలా కలుస్తుందో చూస్తాను అని చెప్పి అంటుంది. సరే అమ్మి, నీ పని నువ్వు చెయ్యి, ఆ చిలకమ్మ సంగతి నేను చూసుకుంటాలే అని చెప్పి వైజయంతి వెళ్తూ ఉంటుంది. వీళ్ళిద్దరినీ జగదాత్రి కేదార్ గమనించి, కేదార్, మా నిషికి పూర్తిగా అత్తయ్య గారు అన్నీ ఎక్కించేశారు, ఇప్పుడు ఆ సోనీ నేను బెస్ట్ ఫ్రెండ్, యువరాజుని తనకి లింకు కలిపి నా చెల్లెలు నిషి జీవితాన్ని నేనే నాశనం చేయాలనుకుంటున్నాను, అదే ఫిక్స్ అయిపోయింది, ఫుల్గా ఫిక్స్ అయింది అనగానే, మరే దాత్రి, ఎందుకంటే మీ చెల్లి బ్రెయిన్ దగ్గర లేదు, మోకాల్లో ఉంది, అది ఇప్పుడు కాళ్ళ కిందకి వచ్చేసింది, అందుకే ఇలా ఆలోచిస్తుంది అని అంటారు కేదార్. సరే, ఆ సోనీ ఎందుకు నా పేరు చెప్పింది అన్నది తెలుసుకుని తనకి ఇవ్వాల్సిన బహుమతులు ఇచ్చేయాలి కదా కేదార్ అనగానే, తప్పకుండా ఇక నిషి జీవితాన్ని కాపాడే బాధ్యత నువ్వు తీసుకున్నావన్నమాట అని అంటారు కేదార్. మరి నా చెల్లెలు కదా అని అంటుంది జగదాత్రి. ఇలా మీనన్ని మాజీ మంత్రిని అరెస్ట్ చేసి
శ్రీవల్లిని కాపాడడమే కాదు, అలాగే ఇటువైపు కౌశికి చేత ప్రశంసలు పొందుతారు జగదాత్రి, కేదార్. ఇక జేడీకేడిని కౌశికి ఒకరోజు లంచ్కి పిలవాలనుకోవడంతో ఇక ఇద్దరు అలా అయితే మనమే ఈ ఇంట్లో భోజనం చేయబోతున్నాం అని చెప్పి హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతారు. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.